ఈరోజు వినిపించబోతున్న నవల సుధా రాగసుధ. రచన జి భవానీ కృష్ణమూర్తి గారు. పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం. టేప్ రికార్డర్ల నుంచి మెల్లగా వినిపిస్తోంది. చెట్ల సందుల్లోంచి కనిపిస్తున్న అస్తమయ సూర్యబింబాన్ని చూస్తూ సందర్భానికి తగిన పాట అనుకుంటూ పెదవులు విడనట్లు తనలో తానే నవ్వుకుంది సుధా. మనసును ఆహ్లాదపరిచే ఆ ప్రశాంత వాతావరణంలో హడావిడి పడకుండా మెల్లగా జీపు నడుపుతున్నాడు శరశ్చంద్ర. అరుణకాంతులు అలుముకోవడం వల్ల ద్విగుణీకృత అందంతో మెరిసిపోతున్న సుధని చూసి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావేమిటమ్మా అన్నాడు చిరుదరహాసంతో. ఏం లేదన్నయ్యా, వాతావరణం బాగుంది కదూ, పరిసరాలు తిలకిస్తూ అంది సుధ. చల్లని గాలి మృదువుగా ఒళ్ళు నిమురుతుంటే వింత అనుభూతికి లోనవుతోంది. ఇంతటి ప్రకృతి సౌందర్యోపాసనకు ఊపిరి సలపని వైద్య వృత్తితో సతమతమవుతూ కూడా అంతటి మంచి రచనలు చేయగలుగుతున్నావు అన్నాడు అభినందనపూర్వకంగా చూస్తూ. చాలే, తన్ను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లేనట. మంచో చెడో నిర్ణయించవలసింది నువ్వు నేను కాదు. అసలు వదులు దుర్మార్గుడా, వదులు, రక్షించండి, ప్లీజ్ హెల్ప్. అరుపులు వినిపించడంతో మాటలాపి కంగారుగా అన్నయ్య పిలిచింది భయకంపిత స్వరంతో. జీప్ ఆపి ఒక్క గంతులో కిందికి దుమికి అరుపులు వినిపిస్తున్న తాటితోపు వైపు పరిగెత్తాడు. 4-5 రౌడీలు ఒక స్త్రీని బలాత్కరిస్తున్న దృశ్యం ఆ మసక చీకట్లో అతని కంటపడింది. యూనిఫామ్లో లేకపోయినా అలవాటుగా జేబులో ఉంచుకునే రివాల్వర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నాడు గట్టిగా, అల్లంత దూరం నుంచే. ఈ హఠాత్ పరిమాణానికి నివ్వెరపడి భయంతో పారిపోబోయారు ఆ రౌడీలు. కదిలితే కాల్చి పారేస్తాను, పిచ్చి వేషాలు వెయ్యక ఎక్కడి వాళ్ళక్కడ నిలబడండి, ఖంగుమంది డిఎస్పి శరశ్చంద్ర గొంతు. మేడం, మీరిటు రండి. దృష్టిని రౌడీల మీదనే ఉంచి ఆ స్త్రీని పిలిచాడు. అప్పటికే సుధా జీపు దిగి ఆయాసపడుతూ గాబరాగా అక్కడికి పరిగెత్తుకొచ్చింది. పైటను భుజాల చుట్టూ కప్పుకుంటూ చిరిగిన జాకెట్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ తలదించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ స్త్రీని సమీపించి మృదువుగా భుజం తడుతూ, భయం లేదమ్మా, బాధపడకు అంది సుధా. మెల్లగా తల పైకెత్తి చూసిన ఆ యువతి సుధా అంటూ సుధను కౌగిలించుకుంది. ఇందు, నువ్వా? ఎన్నాళ్లకు కలుసుకున్నాం? తన భుజం మీద వాలి ఏడుస్తున్న ఇందిర వీపు తట్టింది ధైర్యం చెప్తున్నట్లుగా. సరే, మీరిద్దరూ వెళ్ళి జీప్లో కూర్చోండమ్మా అంటూ రివాల్వర్ని ఎడం చేతిలోకి మార్చుకుని కుడి చేత్తో పాకెట్లో నుంచి చిన్న వైర్లెస్ ట్రాన్స్మిటర్ సెట్ తీసి స్టేషన్లో ఉన్న ఎస్ఐలతో విషయం చెప్పి వెంటనే అర్జెంటుగా బయలుదేరమ్మని ఆర్డర్ జారీ చేశారు. అదే అదను అనుకుని పారిపోబోయిన ఆ రౌడీలని ముద్దు పెట్టుకున్నాయి మెరుపులా దూసుకొచ్చిన రివాల్వర్ తూటాలు. అబ్బా అంటూ కాళ్ళు పట్టుకుని గూలబడిపోయారిద్దరు. మిగిలిన వాళ్ళు బొమ్మల్లా నిలబడిపోయారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకుండా అప్రమత్తతతో సునిశిత దృష్టితో దుష్టశక్తుల ఆట కట్టించే శరశ్చంద్ర అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోని దొంగలకి రౌడీలకి సింహస్వప్నం. మెల్లగా నవ్వుతూ, నా చేతుల్లో చిక్కాక తప్పించుకోవడం మీ తరం కాదు, మర్యాదగా రోడ్డు మీదకి నడవండి అన్నాడు. చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. తాటితోపు దాటి బయటకొచ్చాక ఆ మసక వెలుతురులో వారి భీకర రూపాలను చూసి, సమయానికి నేను కనుక రాకపోతే ఈ రాక్షసుల చేతుల్లో ఆ అమ్మాయి పువ్వులా నలిగిపోయేది అనుకున్నాడు శరశ్చంద్ర. అంతలోనే జీప్ వచ్చి అతను ముందాగింది. ఎస్ఐ జీపు దిగి శరశ్చంద్రకి సెల్యూట్ చేశాడు. అరెస్ట్ దెమ్ ఆజ్ఞాపించాడు. ఎస్ సార్, 203 వాళ్ళని జీప్ ఎక్కించండి అంటూ కానిస్టేబుల్స్కి ఆజ్ఞాపించాడు. జీప్ కదిలాక తన జీప్ దగ్గరికి వచ్చాడు శరశ్చంద్ర. అన్నయ్య, ఇది నేను కలిసి ఇంటర్ వరకు చదువుకున్నాం. పేరు ఇందిర. ఇందు, వీరు మా అన్నయ్య డిఎస్పిగా పనిచేస్తున్నారు, పరిచయం చేసింది సుధా. సమయానికి భగవంతునిలా వచ్చి నన్ను కాపాడారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను గద్గద స్వరంతో అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది ఇందిర. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి ఆ వెన్నెల్లో తళుక్కుమంటున్నాయి. పోలీస్ ఆఫీసర్గా అది నా కర్తవ్యం. చిన్నగా నవ్వి, మీరిప్పుడు టౌన్కి వెళ్ళాలా, పాలెం వెళ్ళాలా అడిగాడు జీప్ ఎక్కి స్టీరింగ్ చేతిలోకి తీసుకుంటూ. పాలెమే వెళ్ళాలట. టౌన్ నుంచి రిక్షాలో వస్తుంటే ఆ వెధవలు ఇక్కడ రిక్షా ఆపు చేసి దీన్ని ఆ తాటితోపులోకి లాక్కుపోయి ఆ రిక్షావాడిని వెళ్ళిపోమని, లేకపోతే చంపేస్తామని బెదిరించారట. సమయానికి మనం రాకపోతే ఆ రాస్కెల్స్ దీని జీవితాన్ని నాశనం చేసేవారే. తను సేకరించిన సమాచారాన్ని అందించింది సుధా. అసలు ఇటువంటి నిర్జన ప్రదేశాల్లో పట్టపగలే ప్రమాదాలు పొంచి ఉంటాయి. మరీ చీకటి పడిన తర్వాత ఇంకా చెప్పనే అవసరం లేదు.
ఇటువంటి సమయాల్లో ఆడపిల్లలు ఒంటరిగా అస్సలు ప్రయాణం చేయకూడదు. చేస్తే కోరి ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అన్నాడు శరశ్చంద్ర స్లోగా డ్రైవ్ చేస్తూ. నిజమే సార్, మా పెద్దమ్మకి ఒంట్లో బాగుండలేదు. పాలెంలో తలనొప్పికి జ్వరానికి అంటే ఏవో కొన్ని మందులు దొరుకుతాయి కానీ సరి అయిన మందుల దుకాణం లేదు. ఉదయం డాక్టర్ వచ్చి పరీక్ష చేసి కొన్ని మందులు రాసిచ్చి ఎంత తొందరగా వాడితే అంత మంచిది అన్నారు. స్కూల్కి సెలవు పెడదామంటే ఉన్న 5 టీచర్లలో 2 టీచర్లు సెలవులో ఉండగా నేను సెలవడిగితే బాగుండదనిపించి 1 గంట ముందుగా పర్మిషన్ తీసుకొని బయలుదేరి టౌన్కి వెళ్ళాను. 4-5 షాపులు తిరిగితే గానీ మందులు దొరకలేదు. దానితో తొందరగా వద్దామన్నా కుదరలేదు చెప్పింది ఇందిర. అఘోరించావులే, ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్ చెయ్యకు అంది సుధా మందలింపుగా. నిజంగా సమయానికి మీరు కనుక రాకపోయినట్లయితే ఈ పాటికి నేను పైట చెంగు నోటికి అడ్డు పెట్టుకుంది. మిస్ ఇందిర, మేము రాకపోతే ఏం జరిగేదో ఊహించుకుని బాధపడడం భయపడడం కంటే మేము రావడం వల్ల ఆపద తప్పింది అనుకుని రిలీఫ్గా ఫీల్ అవ్వండి అన్నాడు శరశ్చంద్ర. అవునే, సరేగా ఇందు, అసలు మీరు పాలెం ఎప్పుడొచ్చారు? అప్పుడు మీరు టౌన్లోనేగా ఉండేవారు. ఈ పాటికి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయి ఉంటావనుకున్నాను. అదంతా ఒక పెద్ద కథ సుధా దీర్ఘంగా నిట్టూర్చింది. సరే సరే, ఇప్పుడు మీరు ఆ కథ మొదలు పెట్టకండి. మీ ఇల్లు ఎక్కడో చెప్తే మీతో పాటు మా సుధని కూడా మీ ఇంట్లో దింపి నేను వెళ్ళి నా పని చూసుకొని మళ్ళీ వచ్చి సుధని తీసుకెళ్తాను అన్నాడు నవ్వుతూ. ఆ పని చెయ్యరా, మేము బోలెడు కబుర్లు చెప్పుకోవాలి అంది సుధ. చెల్లెలి మాటలు విన్న శరశ్చంద్ర మెత్తగా నవ్వాడు. వారితో మాట్లాడుతుంటే భయం బెరుకు కాస్త తగ్గాయి ఇందిరకి. చటుక్కున జ్ఞాపకం వచ్చిందాన్లా, అన్నయ్య మరి వాళ్ళ ఇంట్లో ఫంక్షను? చెల్లెలి మాట పూర్తి కాకముందే నేను ఎలాగో మేనేజ్ చేసేస్తానులే. చాలా రోజుల తర్వాత కలుసుకున్న మీ ఫ్రెండ్స్ని విడదీసిన పాపం నాకెందుకు అన్నాడు నవ్వుతూ. ఇందిర చెప్పిన పెంకుటింటి ముందు జీప్ ఆపాడు. కబుర్లు తొందరగా తెముల్చుకోండి, మళ్ళీ నేను 1 గంటలో వచ్చేస్తానంటూ జీపుని స్టార్ట్ చేశాడు. రావే సుధా అంటూ సుధ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది ఇందిర. అమ్మ ఇందు, నువ్వేనా తల్లి? లోపల నుంచి సన్నగా వినిపించింది. నేనే పెద్దమ్మా అంటూ ముందున్న హాల్లో నుంచి కుడి చేతి వైపున్న గదిలోకి నడుస్తూ, పెద్దమ్మ, నా స్నేహితురాలు దారిలో కనిపిస్తే తీసుకొచ్చాను అంటూ సుధని ఆవిడకి పరిచయం చేసింది ఇందిర. అనారోగ్యం ఏమిటి అంది అస్థిపంజరంలా ఉన్న ఆవిడని పరీక్షగా చూస్తూ. డాక్టరువిగా చూడు, నీకే తెలుస్తుంది. నీరసంగా నవ్వుతూ కుర్చీని మంచం దగ్గరగా జరిపింది. రోగి పరిస్థితి చివరి దశలో ఉందని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు సుధకి. మెల్లగా లేచి ముందు హాల్లోకి వచ్చి కూర్చుంది. ఈలోగా కాఫీ కలిపి తీసుకొచ్చింది ఇందిర. ఇంట్లో ఇంకెవరూ లేరా ఇందు? కాఫీ సిప్ చేస్తూ అడిగింది. లేరు, ఈ ఇంట్లో నేను పెద్దమ్మే ఉంటాం. పక్క వీధిలో మా అక్క బావ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు. మీ పెద్దమ్మని ఇంకా భగవంతుడే కాపాడాలి. ఇక మందుల వల్ల అట్టే ప్రయోజనం ఉంటుందనుకోను. సరే కానివ్వు, మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఇదిగో ఈ మందులు రాసిచ్చాడు ఈ ఊరి డాక్టర్, ఇవి వాడితే చాలా, ఇంకా ఏమైనా రాసిస్తావా అంటూ తను టౌన్ నుంచి కొని తెచ్చిన మందులు సుధాకి చూపించింది. వాటిని చూసి ఇప్పుడు ఇవి వాడుతూ ఉండు, 2 రోజుల్లో నేను వేరే మందులు తీసుకొస్తాను అంది సుధా. నీకెందుకే శ్రమ? ఎప్పుడు రమ్మంటావో చెప్పు, నేనే వస్తాను. ఈడియట్, నాకే శ్రమ ఏమిటే? ఇక నుంచి పెద్దమ్మ నా పేషెంట్. 2 రోజులకొకసారి నేనే వచ్చి చూస్తుంటాను. ఈలోగా అవసరమైతే ఎవరి చేతనైనా కబురు చెయ్యి. మరి ఇందిర గొంతు గద్గదికమైంది. ఇందు, ఇంటర్ పూర్తయ్యే వరకు మనం ప్రాణ స్నేహితులం. ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో కానీ నేను సుధీ, ఆ రోజులు నేనెలా మర్చిపోతాననుకున్నావు? నువ్వు మెడిసిన్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళావు. 4-5 ఉత్తరాలు రాసి మళ్ళీ జవాబు రాయడం మానేశావు. చదువు హడావిడిలో పడి మమ్మల్ని మర్చిపోయావనుకున్నాను. ఆ హడావిడిలో ఉత్తరాలు రాయలేకపోయానే కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోతానే? తరువాత 2-3 ఉత్తరాలు రాశాను, అవి మళ్ళీ నాకే తిరిగి వచ్చాయి. అసలు మీరు ఈ ఊరెప్పుడొచ్చారు? మీ నాన్నగారు అమ్మగారు కాలం చేసిన సంగతే నాకు తెలియదు అంది సుధా దండలు వేసి ఉన్న ఫోటోలకేసి దృష్టి సారిస్తూ. నీకు తెలుసుగా, మా నాన్న లింగమూర్తి గారు టౌన్లో హై స్కూల్లో హెడ్ మాస్టర్. అవును, మీ అమ్మ కరుణాదేవి గారు కూడా ఆ స్కూల్లోనే పనిచేసేవారు. అవునే సుధా, మా నాన్నగారికి అంతకుముందే ఈ పెద్దమ్మతో పెళ్ళయింది. ఈ ఊళ్ళో ఈ స్వంత ఇంట్లోనే కాపురం పెట్టి సైకిల్ మీద టౌన్కి వచ్చేవాడు రోజును. తరువాత ఆ స్కూల్లోనే పనిచేసే అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి మీ పెద్దమ్మ ఒప్పుకున్నారా? అనుమానాన్ని వ్యక్తం చేసింది సుధా. ఈ మగవాళ్ళు ఎంతకైనా తగిన వాళ్లే సుధా, చెప్తే ఒప్పుకోదని కాబోలు అమ్మని పెళ్లి చేసుకుంటున్నట్లు టౌన్లో కాపురం పెట్టినట్లు పెద్దమ్మకి తెలియనివ్వలేదట. తనకంతకుముందే పెళ్ళైందని చెప్తే అమ్మ ససేమిరా పెళ్లికి ఒప్పుకోదు కదా. అందుకే ఆ సంగతి చెప్పకుండా అమ్మను పెళ్లి చేసుకుని టౌన్లో కాపురం పెట్టి
ఈ ఊళ్ళో పొలాలున్నాయి, మా అమ్మ నాన్న ఉన్నారంటూ ఇక్కడ కొన్నాళ్ళు గడిపి రోజు టౌన్ నుంచి రావడం పోవడం కష్టంగా ఉంటుంది. స్నేహితుని గదిలో ఉంటున్నానంటూ అమ్మ దగ్గర కొన్నాళ్ళు గడుపుతూ మొత్తానికి 2 పడవల మీద ప్రయాణం చేస్తూ వచ్చాడు. మై గాడ్! అప్రయత్నంగా సుధ చేతులు గుండెల మీదికి వెళ్ళాయి. కళ్ళు పత్తికాయలయ్యాయి. కొన్నాళ్ల తర్వాత అమ్మకి పెద్దమ్మకి కూడా అసలు విషయం తెలిసిందట. గట్టిగా నిలదీసి అడిగితే తనని వదిలేసి పూర్తిగా పెద్దమ్మతోనే ఉండిపోతారేమోనన్న భయంతో అమ్మతోనే ఉంటూ పూర్తిగా టౌన్లోనే మకాం పెట్టేస్తారేమోనన్న భయంతో పెద్దమ్మ 4 రోజులు బాధపడినా నాన్నగారు సర్ది చెప్పడంతో ఊరుకున్నారట. మా పెద్దమ్మకి ఒక కూతురు వ్యక్తురాలు కాగానే తన అక్క కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేశారట నాన్నగారు. మరి మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఎక్కడో దూరంగా అంటే మనసుకి నచ్చజెప్పుకున్నట్లుగా సవితిని ఎదురుగా ఉంచుకుని, అదేం లేదు, నాన్నగారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని కబురు తెలిసి అమ్మ నన్ను తీసుకుని ఈ ఊరొచ్చింది. ఎంతైనా కట్టుకున్న భర్త. సహజంగా నాన్నగారు చాలా సాధు స్వభావి, ఎవరిని నొప్పించలేని శుతిమెత్తని మనసు ఆయనది. ఏ దురదృష్టదేవతో నెత్తిమీదుండి నాన్నగారిని అలా ఆడించింది. అది చాలదు, స్త్రీ దేనినైనా మరొకరితో పంచుకోగలుగుతుంది, కానీ తాళి కట్టిన భర్తని మరొక స్త్రీతో పంచుకోవడం అంటే రియలీ హెల్. ఎంత మంచివాడైనా అటువంటి మగవాడిని సుధమాట పూర్తి కాకముందే ఏం చెప్పబోతోందో గ్రహించిన దానిలా, ఆగాగు, ఆ విషయం నాకు తెలుసు. అదే ఈ కాలం ఆడపిల్ల అయితే అటువంటి మగవాడిని ఎంతమాత్రం భరించలేదు. తెగతెంపులు చేసుకుని ధైర్యంగా స్వతంత్రంగా జీవిస్తుంది. కానీ అమ్మ పెద్దమ్మ కూడా తరతరాల భారతీయ సాంప్రదాయాన్ని జీర్ణించుకున్న స్త్రీలు. ఎటువంటి వాడైనా తాళి కట్టిన భర్త దైవంతో సమానం. ఎటువంటి కష్టనిష్ఠూరాలనైనా భరించడానికి సిద్ధపడతారు, కానీ భర్తని దూరం చేసుకోవడానికి సిద్ధపడరు. నిజమే, ఒప్పుకుంది సుధా. అందుకే అమ్మ చివరిసారిగా నాన్నగారిని చూడడం కోసం తన సవతి ఎదుట పడడానికి కూడా సంకోచించలేదు. అయితే మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే అమ్మ పెద్దమ్మ బద్ధ శత్రువుల్లా పోట్లాడుకోకుండా అక్క చెల్లెళ్ళలా కలిసిపోయి ఒకరినొకరు ఓదార్చుకుని ధైర్యం చెప్పుకున్నారు. కానీ మా అక్క, అదే మా పెద్దమ్మ కూతురన్నమాట, తను మాత్రం మా అమ్మని చూసినా నన్ను చూసినా ముఖం చిట్లించుకునేది. మా బావైతే మరీను మహా కర్కశంగా చూసేవాడు. ఆ చూపులు నా గుండెల్లో శూలాల్లా గుచ్చుకునేవి. మరి ఒక తండ్రి పిల్లలమైన మేము కలిసిమెలిసి ఉండాలని, ఒకరి పట్ల ఒకరి అభిమానాన్ని అనురాగాన్ని పెంచుకోవాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారి ప్రవర్తనకి కారణం తెలియక నాలో నేనే బాధపడ్డాను. పిచ్చిదానా, తెలియకపోవడానికి ఇందులో ఏముందే? అన్ని విషయాల్లోనూ నువ్వు కూడా తనతో పోటీ పడతావు కదా. ఆ విషయం అప్పుడు నాకు తెలియలేదు, కానీ తర్వాత తెలిసిందిలే. సరేలే చెప్పు అంది కాళ్ళు ముందుకు జాపి వెనక్కి జార్లబడి కూర్చుంటూ. కర్మకాండ అంతా ముగిశాక అమ్మ టౌన్కి బయలుదేరుతుంటే పెద్దమ్మ అసలు విషయం చెప్పిందట. అక్క పెళ్ళైపోయింది కనుక పెద్దమ్మకి ఇంకేమీ బాధ్యతలు లేవు కాబట్టి ఉన్న కొద్దిపాటి పొలం పెద్దమ్మ పేర రాసి, నేను పెళ్లి కావాల్సిన దాని కనుక ఎక్కువ ఖరీదు చేసే ఈ ఇల్లు అమ్మ పేర రాశారట నాన్నగారు. ఆ మాట విని ఆయనే లేకపోయాక ఈ ఇల్లు నాకెందుకు అంటూ బోరున ఏడ్చిందమ్మ. ఇంటి తాలూకు కాగితాలన్నీ అమ్మకు అప్పగించి కూతురితో ప్రయాణం అవుతున్న పెద్దమ్మని కౌగిలించుకుని, అక్క నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నేను కూడా టౌన్ నుంచి మకామెత్తేసి ఇక్కడికే వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడే ఉందాం. పెళ్ళై అత్తింట కాపురం చేసుకుంటున్న ఆడపిల్ల దగ్గర ఎన్నాళ్ళుంటావు? అయినా మాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు? ఇన్నాళ్ళు నివసించిన ఈ ఇంటిని వదిలిపెట్టి నువ్వు పరాయి పంచన చేరితే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అన్యాయంగా ఎవరి ఇంటినో బలవంతంగా ఆక్రమించుకున్నట్లు నేను అనుకుని అనుక్షణం కుమిలిపోవాల్సి వస్తుంది. అది ఆ చిత్రహింస నేను భరించలేను అంటూ ఏడ్చిందమ్మ. పేరుకు తగ్గట్లుగానే కరుణా టీచర్ కరుణామూర్తి అనిపించుకున్నారన్నమాట. నిజం సుధా, అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టినందుకు నాకెంతో గర్వంగా అనిపిస్తుంటుంది. చెప్పానుగా, ఏ దురదృష్ట దేవతో నెత్తికెక్కి శివతాండవం ఆడించింది, కానీ నాన్నగారు కూడా చాలా మంచివారు. అవునులే, నాకు తెలుసుగా. సరే చెప్పు. పెద్దమ్మతో పోట్లాడి ఆవిడ పేర నాన్నగారు రాసిన పొలాన్ని తన పేర రాయించుకొని కానీ అక్క అత్తవారింటికి వెళ్ళలేదు. ఎప్పటికైనా కూతురికి ఇచ్చేదే కదా అని అమ్మ నచ్చ చెప్తే పెద్దమ్మ వెంటనే రాతకోతలన్నీ పూర్తి చేయించింది. ఆ కాగితాలు తీసుకుని వెళ్తూ అక్క మొహం ముడుచుకుని వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత నేను ఒకసారి పెద్దమ్మని అడిగేశాను, అక్కకి నన్ను చూస్తే ఎందుకంత కోపమని. కల్లా కపటం తెలియని వ్యక్తి కనుక పెద్దమ్మ, ఏమీ లేదమ్మా, మీ నాన్నగారు తక్కువ ఖరీదు చేసే పొలం నాకు రాసి ఎక్కువ ఖరీదు చేసే ఇల్లు మీ అమ్మ పేరు రాశారు కదా, లంకంతా ఈ ఇంటికి వారసురాలివి నువ్వు. అయితే నీ మీద కోపంగా ఉండదటే పిచ్చిదానా. అయినా దాని గురించి నువ్వు అట్టే బాధపడకమ్మా. ఆ రోజుల్లో కనుక మేనరికం కనుక దాని పెళ్ళి
చలాగ్గా అయిపోయింది. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకులకి ఉన్న కట్నాల ఆశ అది చూస్తుంటే నీకు పెళ్ళెలా చేయగలమా అని మీ అమ్మ కంటే ముందు నాకే బెంగగా ఉంది. మగదిక్కు లేని సంసారం అయిపోయింది. 4 రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది. దాని మనసు మంచిదేనమ్మా. దాని మొగుడు అత్త ఉత్తి డబ్బు మనుషులు. దానికి బాగా నూరిపోసినట్లున్నారు వాళ్ళంటూ సర్ది చెప్పింది నాకు. పక్క వీధిలోనే ఉంటున్న అక్క అంతకుముందు 2 రోజులకు ఒకసారైనా వచ్చి తల్లిని చూసిపోయేది. ఆ తర్వాత అసలు రావడం మానేసింది. నాన్నను అమితంగా ప్రేమించిన అమ్మ కొద్ది రోజులకే నన్ను పెద్దమ్మకు అప్పగించి తను నాన్నగారిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఉండడానికి ఇల్లైతే ఉంది కానీ పొట్ట గడవాలిగా. బీఎస్సీ మొదటి సంవత్సరం అయినా పూర్తి కాకముందే చదువు మానేసి నాన్నగారి పలుకుబడిని ఉపయోగించుకొని ఈ ఊరి స్కూల్లో టీచర్గా చేరాను. మొదట్లో బాగానే ఉండేది పెద్దమ్మ. రాను రాను మరీ లేవలేకుండా కూర్చోలేకుండా తయారైంది. చూస్తూ ఊరుకోలేను. పోనీ టౌన్ ఆసుపత్రికి వెళ్దాం రా అంటే ససేమిరా ఒప్పుకోదు. తన మీద ఒట్టు పెట్టుకుని ఏడుస్తుంది. ఆవిడ తప్ప నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. సర్లే, ఆవిడ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు నిశ్చింతగా ఉండు. అసలు ఈ పెద్దవాళ్ళందరికీ ఏమిటి మీ కబుర్లు ఇంకా తెమల్లేదా అంటూ లోపలికొచ్చాడు శరశ్చంద్ర. తొట్రుపడుతూ లేచి నిలబడింది ఇందిర. డ్రెస్ మార్చుకుని నీట్గా కనిపిస్తున్న ఇందిరని ఒక్క క్షణం రెప్పవాల్చకుండా చూసి అంతలోనే తేరుకుని, అరే నిలబడ్డారెందుకు, కూర్చోండి అన్నాడు తను కూర్చుంటూ. ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్పులో పోసి తెస్తూ 2 ప్లేట్లలో 2 పూతరేకు చుట్టలు కూడా ఉంచి తీసుకొచ్చి వారి ముందు పెట్టింది ఇందిర. అతను కాఫీ తాగుతుంటే, నిజంగా ఈరోజు మీరు చేసిన సహాయాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను అంది ఇందిర కృతజ్ఞతాపూర్వకంగా. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఖాళీ కప్పు కింద పెట్టి ఒక్క మాట చెప్పమంటారా అన్నాడు కర్చీఫ్తో పెదవులు తుడుచుకుంటూ. ఏమిటన్నట్లు చూసింది ఇందిర. నేను కూడా మీ నాన్నగారు లింగమూర్తి గారి స్టూడెంట్ని. ఈనాడు నేను ఇంతటి వాడినయ్యానంటే ఆ రోజుల్లో ఆయన నేర్పిన క్రమశిక్షణ విద్యాబుద్ధులే కారణం. ఇవాళ అనుకోకుండా మిమ్మల్ని ఆపదలో ఆదుకొని ఆయన ఆత్మ అశాంతితో క్షోభించకుండా చెయ్యగలిగారని ఎంతో తృప్తిగా ఉంది. అంచేత మీరేదో నాకు రుణపడిపోయారని బాధపడుతుండడం మానేసి గురువుగారి రుణం కొంతైనా తీర్చుకోగలిగాననే తృప్తి నాకు మిగల్చండి అన్నాడు శరశ్చంద్ర. భలే వారే నవ్వేసింది ఇందిర. అయినా దాని గురించి నువ్వంతగా వర్రీ అవ్వకు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వడ్డీతో సహా తీర్చుకుందు గాని అంటూ వేళాకోళం చేసింది సుధా. చాలే, వచ్చే జన్మలో మీరెవరో నేనెవరో వచ్చే జన్మదాకా ఎందుకు? రేపొద్దున నీకు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే నేనసలు గుర్తుంటానో లేదో అంటూ ఉండగానే శరశ్చంద్ర గబుక్కున లేచి నిలబడి, సరే పదమ్మ సుధి, ఇంక వెళ్దాం అన్నాడు. అయ్యో అప్పుడేనా? ఏకంగా భోజనం? ఇందిర మాటలు పూర్తి కాకముందే, భలే దానివే, అమ్మ ఇంటి దగ్గర మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ కలుద్దాంలే లేచింది సుధా. ఇందు, నేను మళ్ళీ వచ్చి పెద్దమ్మని చూస్తాను. ఈలోగా అవసరమైతే కబురు చేయి. నీ వెధవ మొహమాటాన్ని కొన్నాళ్ళు ఏ గోతిలోనైనా కప్పెట్టు. అన్నయ్యే కాదు, నేను కూడా మీ నాన్నగారి అమ్మగారి స్టూడెంట్నే. మీ కుటుంబానికి ఏ చిన్న సహాయమైనా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తాం. పైగా నువ్వు నేను బాల్యమిత్రులం. నువ్వేమాత్రం మొహమాట పడినా ఆ స్నేహానికి అర్థం లేదన్నమాట. అర్థమైందా? ఇందిర చెయ్యి నొక్కి వెళ్ళి జీప్లో కూర్చుంది సుధా. ఇందిర చేతులు జోడించి నమస్కరిస్తుంటే, నమస్తే, సీయూ చిన్నగా నవ్వుతూ జీప్ స్టార్ట్ చేశాడు శరశ్చంద్ర. మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరేసరికి రాత్రి 10 అయింది. తల్లి సుశీలమ్మ గుమ్మంలో నిలబడి వారి కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తోంది. శరశ్చంద్ర, సుధా వెళ్ళింది సుశీలమ్మ భర్త తాలూకు దాయాదుల ఇంటికి. ఆస్తి పంపకాల విషయంలో అభిప్రాయ భేదాలు రావడం వల్ల 2 కుటుంబాల మధ్య అట్టే పొత్తు లేదు. అలానే మంచికి చెడ్డకి వెళ్ళి హాజరు వేయించుకోవడం తప్పదు కదా. కొడుకుని ఒక్కడిని వెళ్ళి కాసేపు కూర్చుని రమ్మంది సుశీలమ్మ. పెళ్లి పిలుపు రావడం వల్ల పనేమీ లేక బోర్గా ఉందని సుధ కూడా బయలుదేరింది. తన పనేమో తనేమో తప్ప ఎక్కడికి ఉత్సాహంగా బయలుదేరదు సుధ. అలాంటి పిల్ల తీరా బయలుదేరుతుంటే వద్దనడానికి మనసొప్పలేదు సుశీలమ్మకి. ఒకవేళ అన్న కూతురు నొచ్చుకుంటుందేమోనన్న బెంగ కూడా లేకపోలేదు. రాత్రి 10 అవుతున్నా రాకపోయేసరికి అక్కడ గొడవలు తిరగతోడుకుని ఏం పోట్లాడుకుంటున్నారోనని బెంగ, ఆరాటం. ఇంటి ముందు జీప్ ఆగేదాకా అలా ఆలోచిస్తూనే ఉంది సుశీలమ్మ. సుధా జీప్ దిగి లోపలికొస్తూ, అమ్మా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం, లోపలికి రామా, కాళ్ళు నొప్పులు పుట్టేలా నువ్విలా గుమ్మం దగ్గర నిలబడాలా అంది. నా ఆరాటం నీకేం తెలిసే తల్లి, ఇంత ఆలస్యమైందేమిటి, పెళ్ళి బాగా జరిగిందా అడిగింది సోఫాలో కూలబడి తొడలు ఒత్తుకుంటూ. బాగానే అయిందిలే, మీ బావగారు నిన్ను తీసుకురాలేదని చాలా బాధపడిపోయారు, మీ చెల్లెళ్ళైనా తీసుకురాకూడదా అంటూ నిష్ఠూరమాడాడు అన్నాడు శరశ్చంద్ర. అదేమిటి, సుధ పెళ్ళికి వెళ్ళలేదా నీతో? తెల్లబోయింది సుశీలమ్మ. లేదమ్మా అంటూ జరిగిందంతా చెప్పింది సుధ. అయ్యో పాపం, లింగమూర్తి మాస్టర్ పోయారా? సమయానికి
వెళ్ళి ఆయన కూతుర్ని ఆపద నుంచి కాపాడారన్నమాట. పోనీలే, పెళ్ళికి వెళ్ళకపోతే వెళ్ళకపోయావు. 4 చివరి మాటలు తప్ప, ఏదో మొక్కుబడికి పిలవడం తప్ప, నిజంగా మన మీద ప్రేమాభిమానాలుండి పిలవలేదు వాళ్ళు. మనము మొక్కుబడి తీర్చుకోవడమైంది. చాలే అమ్మాయి. అయితే ఇప్పుడు ఆ పిల్ల సవితల్లిని పెట్టుకుని ఉంటోందా? అవునమ్మా. గట్టిగా ఆవలిస్తూ, పొద్దుపోయింది, రండమ్మా 2 ముద్దలు తిని పడుకుందురు గాని, తెల్లారితే మళ్ళీ ఉరుకులు పరుగులు అంది సుశీలమ్మ. అక్కడ ఏదో తిన్నాను, నాకేం వద్దు, నువ్వు సుధీ తినేయండమ్మా అంటూ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు శరశ్చంద్ర. తల్లితో కబుర్లు చెప్తూ భోజనమైందనిపించింది సుధా. తన గదిలోకి వెళ్ళి అలసటగా బెడ్ మీద వాలింది. మనసంతా గజిబిజిగా అనిపించడంతో కళ్ళు మూసుకున్నా చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మనసుని కుదుటపరుచుకునే ప్రయత్నంలో తన విద్యార్థి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ పడుకుంది. మంచితనం, క్రమశిక్షణ మూర్తిభవించిన లింగమూర్తి మాస్టారు, కరుణా టీచర్ అభిమానం, వారు పాఠాలు బోధించే తీరు, అందరితో స్నేహం అన్నీ సినిమా రీళ్లలా కళ్ళల్లో మెదలసాగాయి. అంత మంచి మాస్టారు అలా ఎలా చేశారు అసలు? పైకి సర్దుకుపోయినట్లు ప్రవర్తించిన లోపల కుమిలిపోవడం వల్లనే కరుణా టీచర్ తొందరగా పోయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పెద్దమ్మకి శారీరక అనారోగ్యం కంటే మనోవ్యాధి ఎక్కువగా ఉండి ఆమెను కృంగదీస్తోంది. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది సుధా. క్లినిక్లో పేషెంట్లు క్యూలో కూర్చుని ఉన్నారు. డోర్ దగ్గరున్న బాయ్ ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నాడు. డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టిన అనతి కాలంలోనే హస్తవాసి మంచిదని పేరు సంపాదించుకుంది సుధా. ఎస్, చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సారీ, ఐఎమ్ నాట్ ఎ పేషెంట్ అన్న మాటలు విని తలెత్తి చూసింది సుధా. కాస్త సన్నగా పొడగరి అనిపించేలా ఉన్నాడతను. బట్టలు కాస్త నలిగి, కళ్ళు ఎర్రగా ఉండి అలసటగా కనిపిస్తున్నాడు. అతని చూపులో సహజత్వం ముట్టిపడుతోంది. వెడల్పైన కనుబొమలు, సన్నగా కత్తిరించిన మీసకట్టు, తీరైన ముక్కు, నల్లని ఉంగరాల జుట్టు, ఆడపిల్లల పెదవుల్లా లేతగా కనిపిస్తున్న పెదవులు, పసిడి ఛాయతో ఆకర్షణీయమైన విగ్రహం. ఐఎమ్ సారీ, నా పేరు వర్మ. అతని గొంతు విని తడబడుతూ దృష్టి మరల్చుకుంది సుధా. డాక్టర్ సుధా అంటే నేనే అన్నట్లు చప్పున తలూపింది సుధా. శరత్ నా స్నేహితుడు, నేను బ్యాంక్లో పనిచేస్తున్నాను. నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఐసీ, ట్రైన్ దిగి సరాసరి ఇటే వచ్చారా? మీ లగేజ్ అది? ఆమె మాట పూర్తి కాకముందే బయట వరండాలో ఉంది అన్నాడు వర్మ. బాయ్, కాసేపు ఎవరిని లోపలికి పంపకు అని చెప్పి తన కుర్చీకి కాస్త వెనకగా కర్టన్ వేసి ఉన్న తలుపు తెరిచి, రండి, సామాను తర్వాత బాయ్ తెస్తాడు అంది. ఆ గుమ్మం దాటితే హాలు. అమ్మా, అన్న ఇంకా రాలేదా అంటూ వంటగదిలోకి వెళ్ళింది. లేదే. తల్లి లేస్తూనే పరిగెత్తాడు. కాఫీ నీళ్ళైనా తాగకుండా. సరే, నువ్వు ఇలారా. తల్లిని హాల్లోకి పిలిచి, వీరు అన్నయ్య స్నేహితులు వర్మగారు, హైదరాబాద్ నుంచి వచ్చారట అంటూ పరిచయం చేసింది. మిస్టర్ వర్మ, మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. ఏదో మర్డర్ కేసు అని ఫోన్ వస్తే లేస్తూనే హడావిడిగా పరిగెత్తాడు. తెల్లవారకముందే నేను స్టేషన్కి ఫోన్ చేస్తుంటే మీ గురించి చెప్తాను. పేషెంట్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తున్నాను, మీరేమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. బాయ్తో మీ సామాన్ లోపలికి పంపిస్తాను అంటూ తన కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది సుధా. 1 గంటకి క్లినిక్ మూసి వచ్చింది సుధా. సారీ మిస్టర్ వర్మాజీ, మర్డర్ కేసు విషయంలో పక్క ఊరికి వెళ్ళిన అన్నయ్య ఇంకా స్టేషన్కి రాలేదట. రాగానే ఇంటికి రమ్మని చెప్పాను, ఇందాకే ఫోన్ చేసి అంది భోజనానికి కూర్చుంటూ. వాడితో నాకంత అర్జెంటు పనేమీ లేదు, కానీ అనవసరంగా మీకు శ్రమ ఇస్తున్నాను. శ్రమేముంది బాబు, అలా అనుకోవద్దు. మా అబ్బాయి లాంటి వాడివే నువ్వును అంది సుశీలమ్మ. టేక్ రెస్ట్ మిస్టర్ వర్మాజీ, నాకు కొద్దిగా పనుంది, బయటికి వెళ్ళొస్తాను. భోజనం చేసి బయలుదేరుతూ అంది వర్మతో. కాసేపైనా నడుం వాల్చకుండా, ఇప్పుడే ఎక్కడికమ్మా, సాయంకాలం వెళ్ళకూడదు అంది సుశీలమ్మ. పాలెం వెళ్ళి ఇందిర పెద్దమ్మగారిని చూసి రావాలమ్మా, 4 రోజుల నుంచి వీలు కావడం లేదు వెళ్దామంటే అంది వెళ్ళక తప్పదన్నట్లుగా. ఒక్కతివి అంత దూరం ఎందుకమ్మా, అన్నయ్య వచ్చాక వెళ్ళొచ్చులే. సరేలే, ఆ మహానుభావుని నమ్ముకుంటే అయినట్లే. మర్డర్ కేసు, దొమ్మి కేసు అంటూ ఏ క్షణానికి ఎటు పరిగెత్తాల్సి వస్తుందో వాడికే తెలియదు. కారు కూడా లేదు, ఎలా వెళ్తావు ఒక్కతివి? స్కూటర్ మీద వెళ్ళొచ్చేస్తానులే, ఎంత గంటలో తిరిగి రాను. మిస్ సుధా, మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను అన్నాడు. చేతిలో ఉన్న వక్కపుడిని ఒక్కొక్క పలుకే ఏరుకు తింటూ వారి మాటలు వింటున్న వర్మ. నో థ్యాంక్స్ మృదువుగా తిరస్కరించింది. పోనీ అతన్ని తోడుగా తీసుకెళ్ళమ్మా. అమ్మా, నేను స్కూటర్ మీద వెళ్తున్నానని చెప్తున్నాను అంది కొంచెం అసహనంగా. డ్రైవర్ లోపలికొచ్చి, సార్ స్టేషన్కి వెళ్ళారు, మీరెక్కడికైనా వెళ్ళాలేమోనని నన్ను పంపించారు అన్నాడు. రక్షించాడు. పాలెం వెళ్ళాలి, నడు అంది హాయిగా ఊపిరి పీల్చుకుంటూ. అంతలోనే గుర్తొచ్చినట్లు, గంగు, భోజనం చేశావా లేదా అడిగింది డ్రైవర్ని. తిన్నానమ్మా, ఇందాక సార్తో పాటు హోటల్లో నేను తిన్నాను. గుడ్, అయితే పద అంది చెప్పులో కాలు దూరుస్తూ. మెడికల్
కిట్ తీసుకెళ్లి కారులో పెట్టాడు గంగు. వర్మ, నువ్వు కూడా వెళ్ళనాయనా అంది సుశీలమ్మ కూతుర్ని ఒంటరిగా పంపడం ఇష్టం లేక. సుధా ఎప్పుడు పాలెం పెడతానన్నా ఇందిరకి జరిగిన పరాభవం సంగతి గుర్తొస్తూ ఉంటుందామెకి. ఎందుకమ్మా, డ్రైవర్ ఉన్నాడుగా, మీరు రెస్ట్ తీసుకోండి వర్మాజీ. ఇందాక మీరు లంచ్కి వచ్చే లోపల అయిపోయింది నా నిద్ర. పర్వాలేదు పదండి, నాకు టైంపాస్ కావాలిగా అంటూ గబగబా డ్రెస్ చేసుకుని బయలుదేరాడు. కారు పాలెం రోడ్డులో దూసుకుపోతోంది. 20 నిమిషాల్లో పాలెం చేరుకున్నారు. కారు దిగుతూ ఉండగానే ఇందిర గబగబా ఎదురొచ్చి, సుధీ, ఇప్పుడు నీ దగ్గరికే పెద్దమ్మని తీసుకొద్దామనుకుంటున్నాను. పెద్దమ్మకి చాలా సీరియస్గా ఉంది. ట్యాక్సీ కోసం మనిషిని పంపించాను. సమయానికి దేవతలా వచ్చావు. సుధ చేతిని అందుకుని లోపలికి లాక్కుపోయింది. పేషెంట్ని పరీక్ష చేసి, ఇందు, పెద్దమ్మని మా కారులో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్దాం పదా అంటూనే గుమ్మం దాకా వచ్చి, వర్మగారు కాస్త హెల్ప్ చేస్తారా అడిగింది వర్మని. ఇందిర సుధ సాయం పట్టబోతే, మీరు తప్పుకోండి అంటూ మెడ కింద ఒక చెయ్యి, మోకాళ్ళ దగ్గర ఒక చెయ్యి వేసి ఆమెను తీసుకొచ్చి బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు వర్మ. తలని తన ఒడిలోకి తీసుకొని కూర్చుంది ఇందిర. డ్రైవర్ పక్కన వర్మ కూర్చుంటే ముందు సీట్లోనే డోర్ పక్కగా ఒదిగి కూర్చోక తప్పలేదు సుధకి. మధ్య మధ్యలో ఎదురయ్యే గతుకుల వల్ల కుదుపుకి అతనికి తగలకుండా కూర్చోవడం బ్రహ్మ ప్రళయమైంది ఆమెకి. ఆమె అవస్థ గమనించిన పద్మ, ఐఎమ్ సారీ, నా వల్ల మీకు ఇబ్బందిగా ఉందనుకుంటాను అన్నాడు. నో, నాట్ ఎట్ ఆల్ అంది తడబాటుని అణుచుకుంటూ. తిన్నగా వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రి ముందు ఆగింది కారు. ఇందిర ధారగా కారుతున్న కన్నీటికి ఆనకట్టలు కట్టాలని విఫల ప్రయత్నం చేస్తోంది. సుధ తన పలుకుబడిని ఉపయోగించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించింది. సెలైన్ పెట్టి ఆక్సిజన్ కూడా పెట్టారు. సుధా, పెద్దమ్మ బతుకుతుందంటావా? సుధని కౌగిలించుకుని భోరుమంది ఇందిర. ఇందు, ప్లీజ్, మన ప్రయత్నాలు మనం చేద్దాం, ఆ పైన భగవంతుని దయ. ఇందిరని ఓదార్చి, వర్మాజీ, ఇందరికి కాస్త ధైర్యం చెప్పండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. గవర్నమెంట్ డాక్టర్లు ఆసుపత్రుల తీరుతెన్నులు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా, మనం దగ్గరుండి చూసుకోకపోతే లాభం లేదంటూనే గబగబా లోపలికి వెళ్ళిపోయింది సుధ. ఇందిరగారు, అన్నీ తెలిసిన మీరు ఇలా బాధపడకూడదు. మీకు తెలియదు వర్మగారు, నాకు పెద్దమ్మ తప్ప ఈ లోకంలో నాన్న వాళ్ళెవ్వరూ లేరు. దోసిట్లో ముఖం దాచుకుంది ఇందిర. ఇందిరగారు, ఒక్క మాట చెప్పనా? నేను పుట్టగానే అమ్మే నా కాళ్ల మీద నేను నిలబడకముందే నాన్న చనిపోయారు. అలా అని నేను ఏడుస్తూ కూర్చున్నానా? ఆ భగవంతుని దయ వల్ల ప్రభుత్వం వారి సహాయంతో ఇప్పటి వరకు బ్రతకలేదు. ఎవ్వరూ లేరని ఎందుకు బాధపడాలి? అందరూ నా వాళ్లే అనుకుంటే ఎంతో తృప్తిగా హాయిగా ఉంటుంది. ఇంతకాలం వరకు పెద్దమ్మగారి ఆదరణలో పెరిగిన మీరు నాకంటే ఎంత అదృష్టవంతులో ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఈ జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది ఇందిరగారు. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వారు దిగిపోక తప్పదు. అనునైన వచనాలతో ఇందిరకి ధైర్యం చెప్పసాగాడు వర్మ. తలదించుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన సుధని చూసి ఒక్కంగలో ఆమెకు ఎదురెళ్ళి, సుధీ, ఎలా ఉందే పెద్దమ్మ అడిగింది. ఐఎమ్ సారీ ఇందు, నువ్వు ధైర్యంగా ఉండాలి అంది గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఫీల్ అవుతూ. సుధీ అంటూ భుజం మీద వాలిపోయింది ఇందిర. ఇందు, మంచం జైలు నుంచి ఆవిడికి విముక్తి లభించింది. నువ్విలా బాధపడి ప్రయోజనం లేదు. ఇందిర వీపు నిమురుతూ, వర్మగారు, మీరు వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి అన్నయ్య వస్తే వెంటనే రమ్మని చెప్పండి. ఒకవేళ ఇంటికి రాకపోతే స్టేషన్కి ఫోన్ చేయండి అంటూ టెలిఫోన్ నంబర్లు ఇచ్చింది సుధా. ఇందు, మీ అక్కకి బావకి కబురు చేయాలిగా. వాళ్ళు వస్తే పాలెం తీసుకెళ్లడమో ఇక్కడే మిగిలిన తతంగం కాని చేయడమో చూసుకోవచ్చు. పెద్దమ్మని టౌన్కి తీసుకెళ్తున్నానని ఇందాక నువ్వు పాలెం రాకముందే అక్కకి కబురు చేశాను. డబ్బులు ఎక్కువ ఉంటే అలాగే తీసుకెళ్లమనో అని చెప్పిందట కబురు చెప్పిన ఆ మనిషితో. ఇంకా ఇప్పుడు కబురు చేయనవసరం లేదు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఇంతలో శరశ్చంద్ర వచ్చాడు 4 కానిస్టేబుల్స్ని వెంటబెట్టుకుని. వర్మ ఎదురెళ్ళి శరత్ చేతిని అందుకుని పలకరింపుగా నొక్కాడు. సుధ చెప్పగా విని, మీకు మాట రాకుండా కబురు చేయడమే మంచిది ఇందిరగారు. రాకపోతే తప్పు వాళ్లది. కన్న తల్లిని చివరిసారి చూసుకోనివ్వలేదనే నింద మీకెందుకు? మీరు ఉత్తరం రాసివ్వండి, మనిషిని పంపిస్తానంటూ జేబులో నుంచి చిన్న కాగితం ముక్క తీసి అది పెన్ను ఇందిరకిచ్చాడు శరశ్చంద్ర. 4 మాటలు రాసి శరశ్చంద్రకిచ్చింది. అతను డ్రైవర్ని పిలిచి ఆ కాగితం ఇచ్చొస్తే కారులో వెంటబెట్టుకుని రమ్మని చెప్పాడు. ఇందిర ఇంటి గుర్తులు చెప్పింది. ఉండి ఉండి దుఃఖం ఎగదన్నుకొస్తోంది ఇందిరకి. ఇందు, పెద్దమ్మ పోవడం నిజంగా నీకు పెద్ద లోటే. కానీ ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు నువ్వెంత బాధపడినా ఆవిడ తిరిగి రాదు. అన్నీ తెలిసిందాలివి, ఇలా బెంబేలు పడితే ఎలా? అనునయ వచనాలతో ధైర్యం చెప్పసాగింది. నన్ను ఒంటరిదాని చేసి వెళ్ళిపోయింది పెద్దమ్మ. నాన్నగారు అమ్మ కొద్ది రోజుల తేడాతో
నన్ను ఒంటరిదాన్ని చేసిపోతే కన్నబిడ్డలా ఆదరించింది పెద్దమ్మ. ఇప్పుడు ఆవిడ కూడా దూరం అయిపోతే నేనెలా బ్రతకగలనే? నాకింకా దిక్కెవరు? సుధ వక్షంలో ముఖం దాచుకుంది దుఃఖోద్వేగంతో వెక్కుతూ. ఇందు, మేమంతా లేమా నీకు తోడు? మేము నీకు రక్త సంబంధికులం కాకపోవచ్చు, కానీ ఆపదలో ఆదుకోగల మనసున్న స్నేహితులం ఇందు. భగవంతుడు చాలా దయామయుడు. ఈ పరిస్థితిని నువ్వు ఒంటరిగా తట్టుకోలేవనే కాబోలు. 7-8 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కలుసుకునే సన్నివేశం కల్పించాడు. అవునండి, ఆపదలో ఆదుకోని వారు నిజమైన స్నేహితుడు కాదు. మేము మీకు నిజమైన స్నేహితులం. మీ సమస్యల్ని మాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు వర్మ. ఇంతలో కారు ఆగడం, అందులో నుంచి ఇందిర అక్క గాయత్రి దిగడం జరిగింది. ఇందిర గబగబా ఎదురెళ్ళి, అక్క, పెద్దమ్మ మనకిక లేదంటూ కౌగిలించుకుంది దుఃఖం ఆపుకోలేక. అమ్మ మనకింత అన్యాయం చేసి ఇంత తొందరగా వెళ్ళిపోతుందనుకోలేదు చెల్లి. ఈ మధ్య చాలాసార్లు హడావిడి చేస్తూనే ఉంది. అలాగే అనుకున్నాను, కానీ ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. ఊరుకో, ఏం చేస్తాం అంది గాయత్రి ముక్కు చిదుతూ. కష్టాలెప్పుడు మేము వస్తున్నామో హోయ్ అంటూ బాజా భజంత్రీలతో రావు, హఠాత్తుగా వచ్చి మీద పడతాయి తప్ప. ఇందిర చిన్నపిల్ల, పెద్దవారు మీరు కూడా ఇలా అయితే ఎలా? జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అన్నాడు శరశ్చంద్ర. అక్క, బావ రాలేదేం? మళ్ళీ కబురు చేద్దామా అడిగింది ఇందిర కళ్ళు తుడుచుకుంటూ. మీ బావ ఊళ్ళో లేరు కదే, ఎక్కడ బస్ చేశారో తెలియదు, ఎలా కబురు చేస్తాం? గాయత్రి మాటలు విని తెల్లబోయింది ఇందిర. ఆ రోజు ఉదయం తన ఇంటి పక్క అబ్బాయి ఏదో పని మీద టౌన్కి వెళ్తుంటే బావ ప్రకాశ్రావు టౌన్ నుంచి వస్తూ కనిపించాడని, ఆ అబ్బాయి పెద్దమ్మ కాస్త సీరియస్గా ఉందని చెప్తే, సీరియస్గా ఉందా, ఇంకా చావలేదా, చచ్చాక అప్పుడొచ్చి చెప్పు అంటూ వెళ్ళిపోయాడన్న విషయం ఆ కుర్రాడు ఇందిరికి చెప్పాడని గాయత్రికి ప్రకాశ్రావుకి తెలియకపోవచ్చు. అతను ఉంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గాయత్రి అలా అంటోందని అర్థమైపోయింది ఇందిరకి. చెప్పలేనంత అసహ్యం వేసింది. అక్క, ఇప్పుడెలా? బావ ఎప్పుడొస్తాడో, శవాన్ని ఎన్నాళ్ళని ఉంచుకుంటాం అంది అయోమయంగా. చెప్పలేదే మరి, పన్నయ్యకొస్తాను, నా కోసం కంగారు పడుద్దని చెప్పారు అంది ఇబ్బందిగా చూస్తూ. ఇందిర గాయత్రి మాటలకు ఒళ్ళు మండిపోతుంటే ఎలాగో తమాయించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, పోనీలే అక్క, పెద్దమ్మకి కొడుకులమైన కూతుళ్ళమైన మనమే, నీకంటే మీ ఆయన పర్మిషన్ కావాలి, కానీ నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, కాబట్టి పెద్దమ్మ శవానికి నేనే దహన సంస్కారం చేస్తాను అంది ఇందిర. నీకేమైనా మత్తుందా? ఆడదానివి నువ్వు. అక్క, ఆడదాన్నైతేనేం, తప్పనప్పుడు నాన్నగారికి బావ చేశాడు, అమ్మకి ఆవిడ తాలూకు బంధువు అయిందనిపించాడు, పెద్దమ్మకి కూడా బావ చేస్తాడనుకున్నాను. పెద్దమ్మ కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి నేను సిద్ధమే. కర్మ చేసే మనిషే కరువు, కానీ అలాంటప్పుడు ఆడదాన్ని అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చొని శవాన్ని ఎంతకాలం ఉంచుకుంటాం? ఇందిరగారు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ పని నేను చేస్తాను. నన్ను మీరు అన్నగా స్వీకరించండి. అప్పుడు ఆవిడ నాకు పెద్దమ్మే అవుతుంది. నేను పుట్టగానే మా అమ్మ పోవడం వల్ల ఆవిడ కర్మ చేసి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాను. ఈ తల్లి దహన సంస్కారం చేసి ఆ తల్లి రుణం తీర్చుకుంటాను అన్నాడు వర్మ ఒక అడుగు ముందుకు వేసి. వర్మ, శరశ్చంద్ర వర్మ భుజం మీద చెయ్యేశాడు తెల్లబోయి చూస్తూ. వర్మగారు, నిజంగా మీరు దేవుడు అంది ఇందిర గద్గద స్వరంతో. కాదు చెల్లెమ్మ, మీ అన్నయ్యని ఇంకేమీ ఆలోచించవద్దు. శరత్, ఈ ఊరు నాకు కొత్త, ఏర్పాట్ల విషయమంతా నువ్వే చూసుకోవాలి అన్నాడు వర్మ. కానిస్టేబుల్స్ తలో వైపుకి పరిగెత్తారు. చకచక ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆసుపత్రి నుంచి సరాసరి శ్మశానానికి కదిలింది శవం. గాయత్రి పాలెం ప్రయాణమైతే ఇందిరిని తమ ఇంటికి తీసుకువెళ్ళింది సుధా. సుశీలమ్మ సంగతి తెలిసి ఇందిరిని అక్కును చేర్చుకుని ఓదార్చింది. వర్మ చేతుల మీదుగా యథావిధిగా కర్మకాండ ముగిసింది. అంతవరకు ఇందిరిని ఒంటరిగా వదిలిపెట్టకుండా తన కూడా తిప్పుకుంటుంది సుధా. శరత్, వర్మలు కూడా తమ డ్యూటీలు ముగించుకుని వచ్చి వారితో కలిసి కబుర్లు చెప్తూ ఇందిరని మరిపిస్తూ మామూలు మనిషిని చేశారు. సుధీ, ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండమంటావు? ఇవాళ పాలెం వెళ్ళిపోతాను, ఉదయం కాఫీలు తాగుతున్నప్పుడు చెప్పింది ఇందిర. వెళ్దూగానిలేమ్మా, అక్కడొక్కదానివి బోరుమంటూ ఎలా ఉంటావు అంది సుశీలమ్మ అభిమానంగా. నిజమే ఆంటీ, పెద్దమ్మ కూడా మసిలిన ఆ ఇంట్లో ఇప్పుడొక్కదాన్ని ఉండడం కష్టమే, అయినా తప్పదుగా. ఇంకా ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉన్న ఆ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. అది నిజమే. ఇల్లు కొంత భాగం ఎవరికైనా అద్దెకివ్వండి. ఇంటి కోసం 4 రోజుల నుంచి వెతుకుతున్నావు. పోనీ నువ్వు ఇందిరగారికి తోడుగా వాళ్ళింట్లో అద్దెకుండరాదురా వర్మ అన్నాడు శరశ్చంద్ర. బాగుందిరా అన్నయ్య, వర్మగారు రోజు ఆఫీస్కి ఇక్కడికి రావద్దు పాలెం నుంచి అంది సుధ. అదొక పెద్ద ప్రాబ్లం కాదు సుధగారు. ఇన్నాళ్ళు ఇందిర వాళ్ళ పెద్దమ్మతో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా నేను వెళ్ళి ఆమె అన్నయ్యని అని ఆ ఇంట్లో మకాం పెడితే నలుగురు 4 రకాలుగా అనుకునేందుకు అవకాశం ఉంది. అది అసలే పల్లెటూరు అంటున్నారు. ఇందిర అనవసరంగా రిస్క్లో పడాల్సి వస్తుంది. ఇందిర, నువ్వు ఆలోచించుకో అన్నారు వర్మ.
నిజమే అన్నయ్య, అక్కడ అందరూ పుట్టని బిడ్డకి పేర్లు పెట్టే రకాలు. అయినా 4 రోజులు ఒంటరితనంగా బాధగా ఉంటుంది కానీ ఆ తరువాత అదే అలవాటైపోతుంది. చుట్టుపక్కల అందరూ తెలిసిన వారే, నేనంటే అందరికీ అభిమానమే. ఏ అవసరానికైనా పిలిస్తే పలుకుతారు అంది ఇందిర. ఇది లోకం తల్లి, ఏ వంక దొరుకుతుందా, ఎవరిని ఎలా రచ్చకెక్కిద్దామా అని పొంచి పొంచి మరీ చూస్తుంటారు. వారికి అవకాశం ఇవ్వడం, తర్వాత ఏదో అన్నారని బాధపడడం ఎందుకమ్మా అంది సుశీలమ్మ. సరే మీ ఇష్టం ఇందు, ఏ అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకు సుధీ. మిమ్మల్ని ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకి మర్చిపోను అంది గద్గద స్వరంతో. బాగుంది, నేననేది ఒకటి, నువ్వు చెప్పేదొకటి. సరే పద, నేను అటే వెళ్తున్నాను. నేను డ్రాప్ చేసి వెళ్తాను. ఒక్కతివి ఉండలేకపోతే వచ్చేయి అంది సుధా. ఆంటీ, మీ వంటి సహృదయులు లభించడం నా అదృష్టం. సుశీలమ్మకి పాదాభివందనం చేసి కారెక్కింది ఇందిర. సుధా, నాకు కూడా మందివ్వండి. పేషెంట్లు అందరూ అయిపోయాక లోపలికొచ్చిన వర్మ సుధ ఎదురుగా కూర్చుంటూ అన్నాడు. రాయిలా ఉన్నారు, మీకు మందు దేనికి వర్మాజీ అంది సుధా నవ్వుతూ. ఏం చెప్పమంటారు, నా అవస్థ. తినబోతే తిండి సహించడం లేదు, నిద్రపోదామంటే కళ్ళు మూతపడడం లేదు అన్నాడు సుధనే తదేకంగా చూస్తూ. సన్నగా పొడవుగా బంగారాన్ని తీగలా సాగదీసినట్లు కనిపించే విగ్రహం, తీక్షణమైన సోగ కళ్ళు, సూదంటు రాయిలా ఆకర్షించే ముక్కు, తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు, చిన్న నుదురు, ఆ నుదుట ఎర్రని బొట్టు, నల్లని ఒత్తైన జుట్టు, కట్టుకున్న తానే రంగు చీర, అదే రంగు జాకెట్. ఆమె హృదయంలో దాగిన తీయదనాన్ని వెలికితీస్తున్నట్లు కనిపిస్తున్న ఆమె రూపాన్ని తనివితీరా చూస్తున్నాడు వర్మ. అతని చూపుల్ని తట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది సుధకి. గొంతు పొడారిపోతున్నట్లుగా అనిపిస్తుంటే ఇదేమిటి, నేను ఇలా అయిపోతున్నాను అనుకుంటూ ఒక్క గుటకలో తడి చేసుకొని తడబాటుని అణుచుకుంటూ అదేమిటట పాపం అంది నవ్వుతూ. నా శరీరాలు తన వశమయ్యేలా చూపులతోనే చేతబడి చేసిందో సుందరాంగి అన్నాడు కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ విషయం గమనించినట్లుగా, అయితే చాలా సీరియస్ కేసేనన్నమాట. ఆపరేషన్తో తప్ప మందులతో క్యూర్ అవ్వదు అన్నట్లు చేతబడి అంటే గుర్తొచ్చింది. మొన్న మధ్య నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. కాస్త కలిగిన కుటుంబంలోని వాళ్లే. అతనికి 40 ఏళ్ల పైనే ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందట. ఎన్నో మందులు ఇంజెక్షన్లు వాడారట. అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంటే తిండి సహించడం లేదట. మనిషి బాగా చిక్కిపోయాడు. ఎవరో చెప్పారట చేతబడి అని. దాన్ని తీయించడానికి 4-5 వేలు చేశాడట. అయినా ఫలితం లేకపోవడంతో అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారన్నమాట. అసలు అతనికి ఉన్న జబ్బు అల్సర్. దానికి చేతబడి అని పేరు పెట్టి డబ్బు గుంజడమే కాక అతని చేత ఏం మింగించారో కానీ అది జీర్ణకోశ ద్వారం దగ్గర గమ్లా అతుక్కుపోయింది. రోజు రోజుకి సూక్ష్మక్రిముల్ని వృద్ధి చేస్తూ మనిషిని మరింత బలహీనపరుస్తుంది. నేను ఆ విషయం గమనించి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించి అల్సర్కి ఆపరేషన్తో పాటు ఆ గమ్ని కూడా తీయించడం. మూఢనమ్మకాలైనా ఇంత చదువుకున్న మీరు కూడా చేతబడులను నమ్ముతున్నారా వర్మాజీ చెప్పింది సుధా. అబ్బెబ్బే, నా అభిప్రాయాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు డాక్టర్ అన్నాడు కంగారుగా. మిస్టర్ వర్మ, రోజు రోజుకి మీరెందుకు ఇలా దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు అంది గంభీరంగా. మీకు దూరంగా ఉండలేక వెంటనే సిన్సియర్గా జవాబిచ్చాడు వర్మాజీ. అందుకు నేను అర్హురాలని కాను. ప్లీజ్ దయచేసి ఇటువంటి ప్రస్తావన నా దగ్గర ఎప్పుడూ తేవద్దు. నేను అసలు ఎవరిని దగ్గరకు రానివ్వను. అటువంటిది అన్నయ్య స్నేహితులు అనగానే మీతో కొద్దిగా చనువుగా ఉన్నాను. దానికి తోడు ఇందిరికి కలిగిన కష్టాన్ని అన్నగా మీరు, స్నేహితురాలుగా నేను పంచుకోవాల్సి రావడంతో కాస్త సన్నిహితులం కాక తప్పలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దని మనవి. మనం మంచి స్నేహితులుగా మిగిలిపోలేమా వర్మాజీ? అలాగే సుధా, మీ మనసు నొప్పిస్తే క్షమించండి. ఒక్క క్షణం ఆగి దీర్ఘంగా నిట్టూర్చి, మీరసలు పెళ్లి చేసుకోదలుచుకోలేదా అడిగాడు. అందరూ అన్ని అదృష్టాలకి నోచుకోరు అంది భారంగా. అంటే అయోమయంగా చూశాడు వర్మ. ప్లీజ్ లీవ్ దట్. ఓకే, ఆల్ రైట్ సుధా, మనం మంచి స్నేహితులుగానే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇందిర కనిపించిందా ఈ మధ్య? తనే టాపిక్ మార్చింది సుధా. ఇవాళ హాలిడే కదా, పొద్దున అటే వెళ్ళాను. ఒక పోర్షన్ అద్దెకిచ్చింది. నన్ను పరిచయం చేసింది. మంచి వాళ్ళలాగే ఉన్నారు. భోజనం చేస్తే గానీ వీల్లేదంటూ హడావిడి చేసేసింది. వాళ్ళక్క అప్పటినుంచి మళ్ళీ రానే లేదట. ఒక్కదానికి తోచడం లేదంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మనిషి బాగా చిక్కిపోయింది. పిచ్చిది, ఇక్కడికి రమ్మంటే రాదు. ఈ 4 రోజుల నుంచి కుదరనే లేదు నాకు అలా వెళ్ళడానికి. చెప్పేవాళ్ళెవరూ లేరుగా. తిండి మానేసి ఏడుస్తూ కూర్చుంటుంది కాబోలు. మీతో తీసుకురాకపోయారా? 2 రోజులుండి వెళ్ళేది. చెప్పాను, మొన్ననేగా వచ్చాను. వచ్చే ఆదివారం వస్తానని చెప్పింది. కాస్త కనిపెట్టి ఉండమని పక్క వాళ్లతో చెప్పాను.
మా ఇంటికి వచ్చి రాగానే డ్యూటీలో జాయిన్ అవ్వకుండానే ఈ బాధ్యతల్ని తలకెత్తుకున్నారు. లోపల మమ్మల్ని తిట్టుకుంటున్నారా? లేదు సుధగారు, మీ వల్ల నాన్న వాళ్ళు లేని నాకు ఒక మంచి చెల్లెలు దొరికింది. అందుకు మీకు ఎంతైనా రుణపడి ఉంటాను. అన్నీ సర్దేసి, డాక్టర్ నేను వెళ్ళనా అంటూ వచ్చింది నర్సు. వెళ్ళు. బాయ్ వెళ్ళిపోయాడా? లేదు మేడం, అమ్మగారు ఇంట్లోకేవో సరుకులు కావాలని చెప్పారట, తేవడానికి వెళ్ళాడు. సరే నువ్వు వెళ్ళు, పొద్దున్నే తొందరగా రా పంపించేసింది. రండి వర్మ, లోపలికి వెళ్దాం. కట్టను తొలగించుకొని హాల్లోకి నడిచింది సుధా. ఆమెను అనుసరించాడు వర్మ. ఇలా కూర్చోండి, అమ్మ లోపల ఉన్నట్లుంది, ఏం చేస్తోందో చూసి కాఫీ తీసుకొస్తానంటూ వంటగదిలోకి వెళ్ళింది సుధా. సుశీలమ్మ రాత్రికి వంట ప్రయత్నాల్లో ఉంది. కాఫీ కలిపి సుధకిచ్చి ఆమె వెనకే తను బయటికి వచ్చి వర్మని పలకరించింది. ఎంతసేపు అయింది బాబు వచ్చి అంటూ. ఇప్పుడే 10 నిమిషాలైందా ఆంటీ, పనిలో ఉన్నట్లున్నారు. శరత్ ఎక్కడికి వెళ్ళాడు? వాడికి ఒక పన, ఒక చోట, ఒక టైమా? అలా రాత్రి పగలు అనకుండా తిరుగుతూనే ఉంటాడు. ఆ ఉద్యోగం అలాంటిది. మరి అలా ఒళ్ళు దాచుకోకుండా సిన్సియర్గా పనిచేస్తాడు కనుకనే ఇంత చిన్న వయసులోనే డిఎస్పీ అయ్యాడు అన్నాడు వర్మ నవ్వుతూ. నిజమే బాబు, తన ఆరోగ్యం సంగతి చూసుకోకపోతే ఎలా? ఇది అంతే. ఎక్కడి నుంచైనా ఫోన్ రావడం ఆలస్యం. తింటూ ఉన్న అన్నం వదిలేసైనా పరిగెడుతుంది. అప్పుడు నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించరు. బయటి వారి మీద ఉండే ఆ అభిమానం తన మీద ఉండదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకపోయాక ఎందుకొచ్చిన చదువులు, ఎందుకొచ్చిన ఉద్యోగాలు? తన మనసులోని ఆవేదన వెళ్ళగక్కింది సుశీలమ్మ. చాలేమ్మా, వర్మగారికి తెలుసు కనుక. కానీ కొత్త వాళ్ళైతే మేము నిన్నేదో బాధ పెట్టేస్తున్నాం అనుకుంటారు అంది సుధా రవంత చిరాగ్గా. ఆంటీ, తల్లి మనసుతో మీరు అలా అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి కాస్త లోతుగా ఆలోచించండి. ఏ తల్లో కనలేక అవస్థ పడుతోందని ఫోన్ వస్తే నేను తిండి తిని తీరిగ్గా వస్తాను అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో కొంచెం ఆలోచించండి. మెల్లగా తినడం అయిందనిపించి సుధగారు వెళ్ళేసరికి తీరా పరిస్థితి చేయి దాటిపోయిందనుకోండి. డాక్టరు ఆమె మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోగలిగితే మీరు ఇలా మాట్లాడలేరు. అలాగే ఏ మర్డరో జరిగిందని ఫోన్ వస్తే మీ మనసు కష్టపెట్టకూడదని భోజనం ముందు కూర్చున్న హతుడు రక్తపు మడుగులో ఉన్న దృశ్యం కళ్ళల్లో మెదులుతూ ఉంటే శరత్కి ముద్ద గొంతులోంచి దిగుతుందా? పైగా కబురందగానే రాలేదని పై ఆఫీసర్ల చేత మాట పడడం, అప్పుడు వాడికి తల కొట్టేసినట్లుగా ఉంటుంది కదా. అసలే ఈ రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి సదభిప్రాయం తగ్గిపోతోంది. కొందరు ఉద్యోగస్తుల దుష్ప్రవర్తన, తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరియే అందుకు చాలా వరకు కారణం. ఆంటీ, కాసేపు భోజనం ఆలస్యం కావడం వల్ల పెద్దగా అనారోగ్యం ఏమీ కలగదు, కానీ దానికంటే వృత్తికి అన్యాయం చేస్తున్నామనే ఫీలింగ్ వల్ల కలిగే అనర్థం చాలా ఎక్కువ. ఇదంతా మీకు తెలియదని కాదు. తల్లి మనసుతో కాక మామూలు మనిషిగా ఆలోచించి చూడండి అన్నాడు వర్మ. సుధా మెచ్చుకోలుగా వర్మని చూసింది. అతని సునిశిత విశ్లేషణకి అచ్చెరు వందుతూ. ఆ చూపులకి వెన్నెల జల్లులు తడుస్తున్నట్లు ఫీల్ అయ్యాడు వర్మ. నిజమే బాబు, నా ఆరాటం నాదే గాని నేనంత దూరం ఆలోచించడం లేదు. అయ్యో, పొయ్యి మీద కూరుంది, మాడిపోతుందో ఏమో అంటూ హడావిడిగా లోపలికి పరిగెత్తింది సుశీలమ్మ. థ్యాంక్స్ వర్మగారు, ఇక నుంచి అమ్మ తిండి తిప్పలు మానేసి తిరుగుతున్నామని సాధించడం మానేస్తుంది అంది కృతజ్ఞతాపూర్వకంగా. అలా అని రోజు అలా తిరుగుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. 10 కాలాల పాటు ప్రజాసేవ చేయవలసిన వాళ్ళు మీరు. మీ అన్నయ్య కాసేపు కబులు చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు వర్మ. చీరకు చెళ్ళు పైకి దోపి బయట నడుము చుట్టూ బిగించి ప్లాస్టిక్ బకెట్తో నీళ్లు తెచ్చి మొక్కలకి పోస్తోంది ఇందిర. అలసిన ముఖం మీద చెమట బిందువులు నీరెండ పడి పగడాల్లా మెరుస్తున్నాయి. గాలికి చెదిరిన ముంగురులు తడిసిన నుదుటి మీద అలుముకుని తుమ్మిద రెక్కల్ని జ్ఞప్తికి తెస్తున్నాయి. నల్ల వాగులాంటి బారు జడ నడుస్తుంటే పిరుదుల మీద అటు ఇటు నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతోంది. ఒక్క క్షణం అలాగే నిలబడి చూసి మెల్లగా కర్రగేటు తెరిచాడు శరత్. నీళ్లు తేవడానికి ఖాళీ బకెట్తో పెరటి వైపు వెళ్తున్న ఇందిర వెనుతిరిగి చూసి బకెట్ కింద పెట్టి చీర కుచ్చెలు సరిచేసుకుంటూ రండి సాదరంగా ఆహ్వానించింది అతన్ని. పనిలో ఉన్నట్లున్నారు, డిస్టర్బ్ చేశానా అన్నాడు చిన్నగా మందహాసం చేస్తూ. పెద్ద పనేం లేదు, ఏదో టైంపాస్ కోసం అంటూ మొక్కల కుదుళ్ళు చేస్తూ నీళ్లు అన్ని మొక్కలకి పారేందుకు వీలుగా కాలువలు చేస్తున్న 4 కుర్రాళ్ళని చూసి, సూరి ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి, మిగిలిన వాటికి రేపు చేసుకోవచ్చు, చేతులు కడుక్కొని వచ్చి బుక్స్ తీసుకుని వెళ్ళండి అంది. యూనిఫామ్లో ఉన్న శరత్ని చూసి అప్పటికే వాళ్ళు భయంతో గడగడలాడుతున్నారు. ఇందిర అన్నదే తడువుగా పుస్తకాలు తీసుకొని పరిగెత్తారు. మీ శిష్య పరమాణువులా? అవునన్నట్లు నవ్వుతూ తల ఊపి రండి అంటూ లోపలికి దారితీసింది ఇందిర. ఏమిటి అలా ఉంటున్నారు అడిగాడు గోడువారుగా ఉన్న కుర్చీని కాస్త ముందుకు లాక్కొని కూర్చుంటూ.
ఏదో మీ దయ వల్ల ఇలా ఉన్నాను అంది మరో కుర్చీలో కూర్చుంటూ పైటతో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ. టెనెంట్స్ మంచివాళ్లేనా అడిగాడు గోడ అవతల నుంచి పిల్లల ఏడుపు వినిపిస్తూ ఉండడంతో అద్దెకిచ్చిన విషయం గుర్తొచ్చి. చాలా మంచివాళ్ళు. ఆవిడికి ఇంచుమించుగా పెద్దమ్మ వయసే ఉంటుంది. పూట పూట తిన్నానో లేదో కనుక్కొని వండిన కూరో పచ్చడో అభిమానంగా పట్టుకొస్తూ ఉంటుంది. 4 పిల్లలు. మగపిల్లలిద్దరూ చిన్నవాళ్లు కానీ ఆడపిల్లలు కాస్త పెద్దవాళ్లే. పగలస్తమానం అక్క అక్క అంటూ కూడా తిరుగుతుంటారు. ఒక్కొక్కసారి కబుర్లు చెప్తూ ఇక్కడే నిద్రపోతుంటారు. అయితే మీకు కాలక్షేపం బాగా అవుతోందన్నమాట. అందుకే ఒక్కదాన్ని ఉండగలుగుతున్నాను. లేకపోతే ఒంటరితనం భరించలేక ఎప్పుడో సుధ దగ్గరికి పరిగెత్తుకొచ్చేసేదాన్ని. రైట్, కాలక్షేపం బాగా అవుతోంది కానీ తిండి సరిగ్గా తింటున్నట్లు లేదు. ఈ నెల రోజుల్లో బాగా చిక్కిపోయారు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ. మీ అభిమానం అలా అనిపిస్తోంది. ఈ బుక్ చూస్తూ ఉండండి, కాఫీ తీసుకొస్తానంటూ అతను వారిస్తున్నా వినకుండా లోపలికి వెళ్ళి ఒక ప్లేటు నిండా జంతికలు తీసుకొచ్చి అతను ముందు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి కాఫీతో వచ్చింది. సుధ ఏం చేస్తోంది? నేను బయలుదేరేసరికి ఇంట్లో లేదు. ఇక్కడ పనుండి అది చూసుకుని మీరేం చేస్తున్నారో చూసిపోదామని ఇలా వచ్చాను. ఇంటికెళ్ళగానే పాలెం వెళ్ళొచ్చానని చెప్తే ముందుగా మీ గురించి అడుగుతుంది సుధ. నవ్వుతూ ఖాళీ కప్పు కింద పెట్టాడు. అంటే దానికోసమే వచ్చారా మీరిప్పుడు అనేసి గబుక్కున నాలుక కొరుక్కుంది ఇందిర. చిన్నగా నవ్వుకున్నాడు శరత్. అతని ముఖంలోకి చూడడానికి సిగ్గుగా అనిపించి పైట చెంగు వేలికి చుట్టుకుంటూ తలదించుకొని కూర్చుంది. చేతిల్లో ఉన్న పుస్తకం పక్కకు జరిపి, సుధ కోసం రాలేదు, మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం. నాకు నేనుగా వచ్చాను ఇందిరగారు. నాకుండే తీరిక సమయమే చాలా తక్కువ. ఆ కొద్ది సమయంలోనూ రిలాక్సింగ్గా కబుర్లు చెప్పుకుంటే బాగుంటుందనిపిస్తుంది కానీ మౌనం భోంచేయడం అంటే పరమ బోరు. ప్లీజ్ కాసేపు ఏవైనా కబుర్లు చెప్పండి. జస్ట్ 10 minutes, నేను మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నాడు వాచి చూసుకుంటూ. అతని మాటలు వింతగా కొత్తగా అనిపిస్తూ ఉండడంతో ఇందిరకు గుండె దడదడలాడింది. రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. అదురుతున్న పెదవుల్ని పళ్ల మధ్య నొక్కి పడుతూ మెల్లగా తలెత్తి చూసింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. అతని కళ్ళు చిలిపిగా కొంటెగా నవ్వుతున్నాయి. గబాల్న తలదించేసుకుంది. ఓకే, నేనిక వెళ్ళొస్తాను. లేచి చేతుల్ని జేబులో దూర్చుకున్నాడు. అప్పుడేనా తలెత్తి చూసింది. వేరే పనుంది, లేకపోతే సిగ్గుతో ఎర్రబడిన మీ ముఖాన్ని చూస్తూ ఎప్పుడూ ఇక్కడే కూర్చునేవాడిని. నాకు అదృష్టం లేదు. ఏం చేస్తాం? అతని మాటల్లోని కొంటెతనానికి ఇందిర మరి కాస్త సిగ్గుపడింది. 4 అడుగులు ముందుకు వేసి గబుక్కున వెనక్కి తిరుగుతూ మీ సాగనంపడానికి తన వెనకే నడుస్తున్న ఇందరిని ఢీకొట్టడంతో మాట ఆపేశాడు. అతని బూటు కాలి కింద ఆమె కాలు నలగడంతో కెవ్వు నరవబోయి నోటికి చేతిని అడ్డం పెట్టుకుని ఆపుకుంది ఇందిర. ఐఎమ్ సారీ ఇందు, గట్టిగా తొక్కానా? అబ్బే అదేం లేదు. తడబడుతూ తలుపుకి జార్లబడింది. ఆమె గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానేసి తిరిగి యమస్పీడులో కొట్టుకోవడం మొదలుపెట్టింది. వచ్చిన విషయం మర్చిపోయానన్న తొందరలో నా వెనకే వస్తున్నావని గ్రహించలేదు, సారీ అంటూ అరమూసిన ఆమె కళ్ళ మీద గబుక్కున ముద్దు పెట్టుకుని వదిలాడు. ఏదో మంత్రం వేసినట్లు 2 క్షణాలు కళ్ళు తెరవలేకపోయింది ఇందిర. ఆమె మనసు లయ తప్పి చిత్రంగా స్పందించసాగింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసి మొహంలో మొహం పెట్టి చూస్తున్న అతన్ని చూసి చేతులతో తన మొహాన్ని కప్పుకుంది. అలా ఎంతసేపు ముఖం దాచుకుంటావు? నేను వెళ్తున్నాను. చేతులు తొలగించి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఇందాకేదో అడగబోయారు గుర్తు చేసింది ఇందిర. చూశావా, ఇంతవరకు ఎప్పుడు ఏ విషయంలోనూ మర్చిపోవడం అన్నది జరగలేదు. ఇవాళ నిన్ను చూసి నన్ను నేనే మర్చిపోతున్నాను. మెత్తగా నవ్వి నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం అడుగుతాను అన్నాడు శరశ్చంద్ర. అనుకునేదేమిటి? అడగండి. మీ బావ ప్రకాష్ రావు ఎలాంటివాడు? పరమ దౌర్భాగ్యుడు టపీమని చెప్పింది ఇందిర. యు మీన్? సందేహంగా చూశాడు. ఐఎమ్ సారీ, అతను మా అక్క భర్త. మా అక్క జీవితం అతనితో ముడిపడి ఉంది కాబట్టి నేను ఇంతకంటే ఏమీ చెప్పకూడదు అని ఒక్క క్షణం ఆగి ఎందుకు ఇలా అడుగుతున్నారు? భయంగా చూసింది. ఊరికనే జస్ట్ తెలుసుకుందామని. మళ్ళీ మీ అక్క అస్సలు నేను చూడడానికి రానేలేదా? మాట మార్చాడు. పెద్దమ్మ ఉండగానే ఎప్పుడో కానీ వచ్చేది కాదు, ఇంకా ఇప్పుడెందుకు వస్తుంది? నాతో తనకేం సంబంధం ఉందని నిర్లిప్తంగా నవ్వింది. ఆవిడ అలా అనుకుంటున్నప్పుడు మా అక్క మా బావ అంటూ మీరెందుకంత తాపత్రయపడడం? వాళ్ళల్లా నా మనసు కూడా పాషాణం కాదు కాబట్టి. సరే నాకు లేట్ అయిపోతుందంటూ వెళ్ళి మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. అతను కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి నడిచింది ఇందిర. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.